అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువారు తన మహిమ కలిగినటువంటి దీవెనలు నిరంతరము మనకు ప్రసాదిస్తూ మనలను తన కృపచేత ఆవరించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవాతి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి వారారా, దేవదేవుడైన ప్రభువు మిమ్మల్ని చూచి మిమ్మల్ని పరీక్షిస్తూ తన కృపగల బాహువులో భద్రపరిచి ఫలభరితులుగా చేయడానికి ఎంతో ఆశపడుతున్నారు. ప్రియులారా, ఆయన నోటి మాటలే మనల్ని ఆశీర్వదిస్తాయి. మనమును దేవునికి మనవి చేసుకునే వారముగా ఉండాలి. ప్రియులారా, గమనించండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలలో అన్నింటిలో నుండి వారిని విడిపించు అని ఇక్కడ కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితులారా, నీతిమంతులు అని దేవుడు ఒక చక్కని మాట ఉచ్చరించారు. ఎవరు నీతిమంతులు అన్నట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు, దేవుని కార్యాలను కడుభక్తితో హృదయపూర్వకంగా జరిగించేటటువంటి వారు నీతిమంతులు. వారు చేయుచున్న పనులను బట్టి వారు నీతిమంతులు అనీతిమంతులు చెప్పవచ్చు. ప్రియ స్నేహితులారా, అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నారు. ప్రియులారా, ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది గొప్ప నీతి కార్యమని చెప్పబడింది. మనము గమనిస్తే ఇక్కడ నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునన్నారు. మొర అనగా ఇక్కడ మనము చూసినట్లయితే ప్రార్థనే. ప్రియమైన స్నేహితులారా, దేవునికి మనము మొరపెట్టే వారముగా ఉండాలి. చేపను పట్టాలంటే ఎర కావాలి, కనుక దానికి ఎర పెడితేనే కానీ చేప పడదు. దేవుని దగ్గర నుంచి సహాయం మనం పొందాలంటే మొర పెట్టాలి. మొర పెడితేనే కానీ మేలు పొందలేము. ప్రియులారా, దావీదు వంటి భక్తులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ బలవంతులైనటువంటి శత్రువులు సైతము వారు అణచివేసి రాజులుగా ఘనులుగా నిలవబడ్డారు అంటే వారు దేవునికి బలముగా మొరపెట్టిన వారై ఉన్నారు. పైగా నీతిమంతుల వరుసలో వారు ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలు జనాంగము కూడా ఐగుప్తు దేశములో ఎంతో బాధను అనుభవిస్తూ మూలుగులు విడుచుచు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు విని దేవుడు మోషే గారితో మాట్లాడి ఆ ప్రజలను విడిపించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందుకే దావీదు ఇక్కడ అంటారు, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును అన్నారు. ఇక్కడ ఆనాడు విడిపించిన దేవుడు నేడును విడిపించును, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు నీవు మొరపెడితే నిన్ను విడిపిస్తాడు. నీవే స్థితిలో ఉన్నావో నీవు మొరపెట్టు, నీ మొర వినాలని ఆయన ఆశగల వారుగా ఉన్నారు. నీవు అడుగుట ముచ్చట నాకు, నీకు ఇచ్చుట నాకు ఆనందము అంటున్నారు ప్రభు. ప్రియమైన స్నేహితులారా, దైవజనులు రాస్తారు కదా, నీవు అడుగుట ముచ్చట నాకు, నీకు ఇచ్చుట నాకానందం. ప్రియులారా, సర్వోన్నతుడు దేవుడు భూలోకమందున్నటువంటి మానవులు అడుగుచూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చి ఆ ముచ్చట తీర్చుకుంటాడన్నారు. ఉదాహరణ, చంటి బిడ్డలు ముద్దు ముద్దు మాటలతో మనం ఏదైనా అడిగితే దాన్ని ఇవ్వడానికి మనం కూడా ముచ్చటపడతాం కదా. అదే మాదిరి ఇక్కడ ఆయన సెలవిస్తున్నారు, మనకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే.
గనుక మనలోనున్న అసాధ్యాలను ఆయన సాధ్యం చేసి మనకు అనుగ్రహించు వారై ఉన్నారు. అట్టి తండ్రికి మొరపెట్టి అందుకున్న ఎడల మనము ధన్యులమవుతాం, మొరపెట్టని ఎడల మనం అసమర్థులమవుతాం. ప్రియులారా, మనము అసమర్థుల వరుస నుండి విడుదల పొంది సర్వోన్నతులకు ప్రభు పేరట మనవి చేసి అందుకును భాగ్యవంతులుగా ప్రభుతో సహవాసం చేద్దాం. అట్టి కృప సర్వాధికారి యొక్క ప్రభు మనకు దయచేయునుగాక. చిన్న మనవి చేసుకుందామండి. ప్రాణ ప్రియుడైన తండ్రి నీకు స్తోత్రములు. నీవు ఆశ్చర్యకరుడవు, ఆలోచన కర్తవు. అద్భుతాలు చేయుటలో నీకు నీవే సాటి. మానవులు నీకు మొరపెట్టినప్పుడు, దీన మనస్కులై నీకు మొరపెట్టినప్పుడు ప్రభువా, నీవు వారు మొరాలకించి ప్రత్యుత్తరం ఇచ్చిన మహాదేవుడు. మోషే ప్రార్థించగా ఇశ్రాయేలు ప్రజల ఆకలి తీర్చడానికి మన్నాను కురిపించావు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్ర నక్షత్రాలను ఆపివేశావు. స్తోత్రములు. దేవా, నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. కోరినవి నా ప్రభు ఇదిగో నీవు ప్రసాదించువాడవై ఉన్నావు కనుక నీ పవిత్రమైన దీవెనలతో ఈ లోకమందు నీ తట్టు చూచుచున్న నీ బిడ్డలైన వారు ప్రభువా కోరుచూ ఉన్నారు. నీ చేతిని చాచి ఇప్పుడే సహాయం ఇమ్మని యేసువారి నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.